ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించకపోవడానికి ఏ కారణాలైతే ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బైబిల్ గ్రంథంలో ఎవరు యేసుక్రీస్తును దేవునిగా గుర్తించగలిగారు? బైబిల్ గ్రంథంలో చాలా మంది క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఎంత ఉన్నతంగా మాట్లాడుతూ ఉన్నారో, విశ్వాసులమైనటువంటి మనము ఆ ఉన్నతత్వాన్ని ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం? ఈరోజు పరిశీలన చేద్దాం ఒకసారి. ఆయన దేవుని కుమారుడిగా మాత్రమే కాదు, దేవాతి దేవుడిగా పిలువబడినటువంటి విషయాలు మనం చూద్దాం ఈరోజు బైబిల్లో. 2వ పాఠంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, క్రీస్తును దేవుడిగా పిలిచినటువంటి మనుషులు గాని శిష్యులు గాని ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో? నేను కొంతమంది పేర్లను మీకు తెలియపరుస్తాను. వారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చాలా ఉన్నతంగా తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో తోమా అనేటటువంటి వ్యక్తి కనబడతాడు. యేసుక్రీస్తును గూర్చి శిష్యులైనటువంటి స్నేహితులు వచ్చి, మేము క్రీస్తును చూసాము అని చెప్పినప్పుడు, నేను ఆయన గాయములలో వేలు పెట్టి ఆయనను నేరుగా చూసి ఆయన పక్కటెముకలో కూడా చేయి పెట్టి నేను చూసినప్పుడే నేను క్రీస్తును నమ్ముతాను అని అనుమానంతో నిండినటువంటి ఒక తోమాను గూర్చి నేను మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాను. అనుమానస్తుడైనటువంటి తోమా యేసుక్రీస్తును చూసి ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నా ప్రభువా, నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, నా దేవా అను మాటకు అర్థం నా దేవుడా అని అర్థమిస్తూ ఉన్నది. ప్రభువా అని అనేసి ఊరుకుని ఉంటే పెద్ద పట్టించుకునే వారం కాదు. ఎందుకంటే ప్రభువుగా అనేక మంది పిలువబడ్డారు. ఫరో ప్రభువుగా పిలువబడ్డాడు, అంతేకాదు నెబుకద్నెజరు ప్రభువుగా పిలువబడ్డాడు. ఇలా కొంతమంది ప్రభువుగా పిలువబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే దేవా, దేవుడా అనేటటువంటి పదజాలం క్రీస్తు కొరకు మాత్రమే ఉపయోగింపబడినది. ఈ పిలుపును పిలిచిన వ్యక్తి ఎవరు అంటే తోమా. శిష్యులలో ఒక అనుమానముతో జీవిస్తూ నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి క్రీస్తు ఎదురుగా నిలబడినప్పుడు ఆయనను చూసి ఆయన దైవత్వాన్ని గుర్తించి నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో తీతు గారు మాట్లాడతారు. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మన దేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. మనుష్యులలో అనేక మంది, శిష్యులలో కొంతమంది, క్రీస్తును తెలుసుకున్న వారు కొంతమంది యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించడానికి ఏమాత్రం మొక్కుమాట పడలేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తూ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియపరుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యోహాను గారు దేవుడు అని పిలిచాడు, తీతు గారు దేవుడు అని పిలిచాడు, అపోస్తులుడైన పౌలు గారు దేవుడు అని పిలిచాడు, పేతురు గారు కూడా దేవుడు అని పిలిచాడు. ఈరోజు మనుష్యులుగా మీరెందుకో ఆయనను దైవత్వంలో నుండి కాస్తంత కిందకి తీసుకొస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను చెప్పడానికి బైబిల్ ఆధారాలతో మీకు చూపిస్తూ ఉన్నాను.